ఇంతందం దారి మళ్ళీ లేకుంటే చెక్కి జగత్తు చూడని హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీషియల్. ముందైతే మీరు డెమో చూశారు కదా, మనం అలా ఎడిట్ చేసుకోవాలంటే మీకు అలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. మీకు డిస్క్రిప్షన్లో అలైట్ మోషన్ యాప్ లింక్ కూడా ఇచ్చాను. ప్లస్ మీకు బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ కనుక మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ లిరిక్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కూడా ఉంటుంది. వీటిని మీకు అన్నిటికి కూడా ఎఫెక్ట్ అనేది నేను ఇచ్చాను. వీటి ఎలాంటిది కూడా మీరు టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా 8.26 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయాలంటే మీడియాలోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఫొటోస్ మీరు యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఇలా ఫోటో మీద టచ్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ మీకు వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేసేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని సెంటర్కి మీకు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కడైతే నెక్స్ట్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడికి వచ్చేసి మీతో పార్ట్ అనేది కట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలా ఎండ్ వరకు కూడా నేను అన్ని ఫొటోస్ యాడ్ చేశాక వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మీకు అన్ని ఫొటోస్ నేను యాడ్ చేశాక ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, ముందైతే మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను. ముందైతే ఫస్ట్ ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్కులకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే ఫొటోస్ యాడ్ చేసామో చూడండి, ఎగ్జాక్ట్గా మనకి 8.26 మిల్లీ సెకండ్ల కాండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేసాం అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏం లేదు, ఇలాంటి మిడిల్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, ఇది ఎక్కడి వరకు ఫస్ట్ ఎఫెక్ట్ ఇవ్వాలనేది చెప్తాను మీకు. చూడండి, ముందైతే ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, పేస్ట్ చేశాక ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మీరు ఇలా డబల్ బీట్ మార్క్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు ఈ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇలా డబల్ బీట్ మార్క్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేయాలన్నమాట. ఈ ఫోటోకి ఇచ్చాం కాబట్టి ఈ ఫోటోకి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి రెండో ఎఫెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేసి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉంటుందో అక్కడ నుండి చూసారు కదా, ఇక్కడ ఇందాక ఇచ్చాం కాబట్టి ఈ ఎఫెక్ట్ దీన్ని వదిలేసాం కదా, ఇప్పుడు డబల్ బీట్ మార్క్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలన్నమాట రెండో ఎఫెక్ట్. ఏం లేదు ఫ్రెండ్స్, ఫోటో మీద మళ్ళీ కూడా ఈ ఎఫెక్ట్ ఏంటంటే సేమ్ యాస్గా ఫస్ట్ ఎఫెక్ట్ ఎలా ఇచ్చామో ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇలా సెకండ్ ఎఫెక్ట్ కూడా డబల్ బీట్ మార్క్ కాబట్టి మనం ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫోటోకి ఇచ్చాము కాబట్టి లాస్ట్ చివరి ఫోటో కూడా వదిలేసామన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి సింపుల్గా ఇప్పుడు మూడో ఎఫెక్ట్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేసి పూర్తిగా మనం బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు చూడండి 00 కానుండి, అంటే మనం ఎక్కడైతే 2 ఎఫెక్ట్లు కూడా ఇచ్చాము, మూడో ఎఫెక్ట్ ఎక్కడెక్కడైతే ఎక్కడెక్కడ వదిలేసిన ఫొటోస్ అన్నిటికీ కూడా ఈ మూడో ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా ఎన్నైతే ఫొటోస్ మనం వదిలేసామో ఆ ఫోటోలన్నిటికి కూడా ఈ మూడో ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఇలా ఎండ్ వరకు కూడా
ఈ మూడో ఎఫెక్ట్ అనమాట. వదిలేసిన ఫొటోస్కి మాత్రమే ఈ మూడో ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, నేను ఎన్నిటికి కూడా వదిలేసిన ఫొటోస్ కూడా ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేస్తున్నాను. మీరు కూడా ఇలా ఎండ్ వరకు కూడా అప్లై అనేది చేసుకోండి. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా ఫోటో మీరు ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా 3 ఎఫెక్ట్లు అనేది కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ 4 లేయర్స్ అంటే సీసీ ఎఫెక్ట్ అనేది మీకు ఇక్కడ ఇచ్చాను. ఈ ఎఫెక్ట్లోనే ఏం చేస్తారంటే సింపుల్గా మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకోండి. ఐకాన్ సింబల్ ఉందిగా లెఫ్ట్ సైడ్లో, ఈ ఐకాన్ సింబల్స్ మీద ప్రెస్ చేసుకుంటే మనకు టిక్ మార్క్ అనేది వస్తుంది. ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ 4 లేయర్స్ మీద క్లిక్ చేసి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, 00 కానుండి అంటే స్టార్టింగ్ బీట్ మార్క్ కానుండి మనం వచ్చేసి ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి పేస్ట్ 4 లేయర్స్ అనేది అప్లై చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ మనం పేస్ట్ అనేది చేశాక ఇక్కడికి ఈ లేయర్స్ అనేది మనకి ఇక్కడ అప్లై అయ్యి పోతాయి అనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్స్ ఉన్నాయిగా, మళ్ళీ సేమ్ యాజ్ ఇలా టిక్ మార్క్ చేసుకుని బీట్ మార్క్ ఎండ్ వరకు ఇలా తీసుకురండి. తీసుకొచ్చాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు కింది సైడ్లో చూసారు కదా లెఫ్ట్లో, ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు బీట్ మార్క్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు సింపుల్గా వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.